చోట ఏదో మాయ చేసావు కదే ఎప్పుడు లేదే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో అయితే చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో డబ్ల్యూ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై క్లిక్ చేసి అయితే ఎలిట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ ఉంది. ఇన్ కేస్ మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే హౌ టు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తా. ఆ లింక్ పై అయితే క్లిక్ చేస్తే మీకు వీడియో అయితే ప్లే అవుతుంది. ఆ వీడియో ఫుల్గా చూసి మీకైతే ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడైతే ఇంపోర్ట్ అయిన ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వస్తుంది. పైకి అయితే స్క్రోల్ చేసి క్రియేట్ టెస్ట్లో వేసి కనిపిస్తుంది. డబ్బై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి 3 డాట్స్ పై అయితే క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ పై అయితే క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే 2 ఫాంట్స్ ఇస్తా. ఆ 2 ఫాంట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఎలైట్ మోషన్లోకి అయితే యాడ్ అయితే చేసుకోండి. నేను చాలా వీడియోస్లో ఎలైట్ మోషన్లోకి ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చాలాసార్లు చెప్పాను. ఫాంట్స్ అయితే యాడ్ చేసుకుని ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసి అన్ని టెస్ట్ లేస్కి అయితే ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ అయితే చేంజ్ అయితే చేసేసుకోండి. ఇక్కడైతే బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీకైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే కావాలి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి వీడియో ఎండింగ్ వరకు అయితే ఇమేజ్ లేయర్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇమేజ్ని అయితే లైట్గా జూమ్ అయితే చేసుకోండి. ఇంకా మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇప్పుడైతే ఇమేజ్ లేయర్ని అయితే లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేసుకొని కింద అయితే ప్లేస్ చేసుకొని ఇప్పుడైతే కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకొని ఇమేజ్ని పై అయితే ట్యాప్ చేసి లైట్గా జూమ్ అయితే చేసుకోండి ఇమేజ్ని. సో చాలా వీడియోస్లో అయితే నేను బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో చెప్పాను. మీకు ఇన్ కేస్ మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే నా ఛానల్లో అయితే బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో ఒక వీడియో అయితే ఇస్తాను. ఆ వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేసి మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ని అయితే యాడ్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకుంటే మీకు వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే వీడియో మొత్తం ఒకసారి చెక్ చేసుకొని పైన కనిపిస్తున్న సింబల్ పై అయితే ట్యాప్ చేసి వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.